కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి యున్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన యున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందుచేసి పక్షవాయువుగల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి అని పక్షవాయువుగల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి యుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని, మీరీలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువుగల వానితో, నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తికుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తికొని వారందరి ఎదుట నడచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనమీలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.